49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా పేదల గృహ నిర్మాణ పథకాలపై శుభవార్త ప్రకటించారు. ఉగాదికి ఇల్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చడం కోసం ఇళ్ల జాతర నిర్వహిస్తామన్నారు. ఇల్లు లేని అర్హులకి గృహాలు, ఇంటి స్థలాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 2029 నాటికి రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా ఇల్లు, ఇంటి స్థలాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం పెట్టుకున్నారు. రాష్ట్రంలో సుమారు 2.2 లక్షల కుటుంబాలకు సొంత ఇంటి స్థలాలు లేవని, వీరికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున ఉచితంగా స్థలాన్ని ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ఇల్లు లేని వారందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఉగాదికి 3 లక్షల ఇల్లు, ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని, ఈ ఏడాదిలోనే 10.63 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణం పైన తమ ప్రభుత్వ విధానాన్ని వివరించిన చంద్రబాబు 2029లో అందరికీ ఇంటి స్థలం ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ విధానమన్నారు. 2,20,000 మందికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు గాని, ఇంటి స్థలం గాని ఇస్తామని చెప్పిన చంద్రబాబు, ఇంటి స్థలం దొరికిన చోట అపార్ట్మెంట్లు నిర్మించి అందరికీ ఇల్లిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ఇళ్ల పోర్టల్ ప్రారంభించి చెప్పిన చంద్రబాబు, ఇంటి కోసం ప్రయత్నం చేస్తూ ఇల్లులని అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను పరిశీలించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అర్హులను నిర్ణయించి వారికి ఇల్లు కట్టించే బాధ్యతలు తీసుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ సంవత్సరం జూన్లో 2.5 లక్షల ఇళ్లకు, సెప్టెంబర్లో మరో 2.1 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు. ఈ ఏడాది మొత్తంలో 10.6 లక్షల ఇళ్లను పూర్తి చేస్తామని వివరించారు. అదనంగా 6 నుండి 7 లక్షల ఇళ్లు కట్టాల్సిన అవసరం కూడా ఉందని ప్రస్తావించారు. ఏదేమైనా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు కూడా లేకుండా చేయడమే లక్ష్యంగా అందరికీ ఇల్లిచ్చే బాధ్యతను తీసుకుంటున్నట్టు చంద్రబాబు ప్రకటన చేశారు.